హాయ్ అండి అందరికీ. సో కమెంట్ సెక్షన్లో ఒకరు వెల్లుల్లి కారం రెసిపీ అడిగారు. సో వాళ్ళ కోసమే ఇది. ఈ వెల్లుల్లి కారము చాలా డెడ్ ఈజీ యాక్చువల్లీ. ఈ వెల్లుల్లి కారం అనేది రైస్లోకి తినచ్చు, వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. టిఫిన్లోకి కూడా మనకి యూజ్ అవుతుంది. దట్టు స్టోరేజ్ పెట్టుకోవచ్చు వెల్లుల్లి కారంని. సో వెల్లుల్లి కారంకి కావాల్సిన ఐటమ్స్: వెల్లుల్లి, కారం మిర్చి పౌడరు, జీలకర్ర, సాల్ట్. ఫస్ట్ ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మనం బాగా గ్రైండ్ చేసుకున్నాక పోపు వేసుకుంటే వెల్లుల్లి కారం రెడీ. ఈ వెల్లుల్లి కారంని స్లోగా గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే కళ్ళల్లో పడుతుంది. కేర్ఫుల్గా మనము ఇలా దంచుకుంటూ ఉండాలి. ఫస్ట్ వెల్లుల్లి దంచుకునేస్తే దాంట్లో ఉండే మాయిశ్చర్ అనేది బయటకు వచ్చి రిమైనింగ్ అంతా బాగా కలుపు మిర్చి పౌడరు, జీలకర్ర ఇవంతా బాగా కలుపుకుంటుంది దాంట్లోనే. ఈ వెల్లుల్లిలో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అనేది బయటకు వచ్చి మనకి బాగా స్మాష్ అయిపోతుంది. ఇంకా వాటర్ అంతా ఆయిల్ అంతా వేయకూడదండి, దీంట్లో పాడైపోతుంది. జస్ట్ ఆ 4 ఇంగ్రీడియంట్స్ వేసి బాగా దంచేయాలి అంతే. సో ఫైనల్గా మనకి ఇలా ప్రిపేర్ అవుతుంది. సో బాగా దంచుకోవాలి. సో ఇంకా అయిపోయింది కాబట్టి మనం ఇంకా ప్లేట్లోకి తీసుకునేద్దాము. సో స్పూన్తోనే తీసుకోండి, హ్యాండ్ యూజ్ చేయకుండా, ఎందుకంటే స్టోరేజ్కి బాగుంటుంది స్టోరింగ్. సో ఇది ఫైనల్గా ప్రిపేర్ అయింది మనకి. ఇంకా దీన్ని పోపు వేసుకుంటే ఇంక వెల్లుల్లి కారం అయిపోయినట్టే. చాలా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది పోపు వేసి చూపిస్తాను. అంటే స్టోరేజ్ పెట్టుకోవాలి కాబట్టి వేసుకున్నాక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. సో పోప్కి నార్మల్గా మనం చాలా వేసుకోవచ్చు. నేనైతే ఒక ఆవాలు మాత్రమే వేస్తాను. ఆవాలు, కరివేపాకు, నెక్స్ట్ వచ్చి అది అయ్యాక అది కొంచెం ఫ్రై అవ్వాలి, కొంచెం బాగుంటుంది. ఇంకా దీంట్లో పచ్చెనగపప్పు అవంతా వేసుకుంటారు. సో నేను అవంతా ఏమి వేయను దీంట్లో. నెక్స్ట్ వచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసి అలా వదిలేయకండి, సిమ్లోనే చేయాలి ప్రొసీజర్ అంతా. సో ఇలాగా బాగా అసలు ఎంత స్మెల్ వస్తుందంటే మంచి అరోమా వస్తుంది. ఆల్రెడీ ఇది నేను చేసుకొని చాలాసార్లు తిన్నాను, మీకోసం చూపిస్తున్నాను. అదిరిపోతుంది టేస్ట్. వేడి వేడి అన్నం చేసుకోండి ఇది చేసుకునేటప్పుడు. సో ఇలా బాగా స్మాష్ చేసుకోండి, సిమ్లోనే పెట్టి చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి. సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ చేసుకోండి. జస్ట్ 2 మినిట్స్ పోపు అంతే. ఇది 2 మినిట్స్ ఆర్ 1 మినిట్. సో ఇది అయ్యాక మనము గరం మసాలా పౌడర్ వేయండి, టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. లైట్, అసలు చాలా లైట్. జస్ట్ ఇలా కలుపుకుంటే ఫైనల్గా మనకి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయినట్టు. జస్ట్ ఒక 2 మినిట్స్ బాగా అంతా అబ్జర్వ్ అవుతుంది నీట్గా. అంతే అండి, ఇంకా ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది. సో వెల్లుల్లి కారం ఈజ్ రెడీ. వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది చూడండి, స్మెల్ సూపర్గా వస్తుంది. సో ఇంకా సర్వ్ చేసుకునేద్దాము. ఎంత బాగుంటుంది అంటే ఇది తింటే సూపర్గా ఉంటుంది. ఫైనల్గా వెల్లుల్లి కారము అనేది ప్రిపేర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూసి మీకు చెప్తాను. వెల్లుల్లి కారం మనకి ప్రిపేర్ అయిపోయింది. సో టేస్ట్ చూసి చెప్తాను. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒకసారి మీరు ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఏముంది అసలు
సూపర్గా ఉంది. ప్రొసీజర్ అంతా పెట్టాను, క్లియర్గా పెడుతున్నాను, ఫాలో అవ్వండి. ఎవరైతే కమెంట్ చేశారో మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టాలండి. ఆనియన్ సైడ్ డిష్గా పెట్టుకోండి, మీ ఇష్టం. చికెన్ అయినా పెట్టుకోవచ్చు, మటన్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే పాపడైనా పెట్టుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకొని ఇంకా సూపర్గా ఉంటుంది. అదిరిపోయింది. సో ఇది ప్రొసీజర్. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి. చాలామంది మీ వీడియోస్ రాలేదు అని అడుగుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ వచ్చేదండి. కంపల్సరీ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.